సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇది ఆయిల్ పామ్ సార్, దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో, రెండు దీని మీద ఇది రాదా పెప్పర్. మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్ గా అరిగినట్టు వేస్తున్నారు సార్. అరిగినట్టు పైన వస్తుంది, ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్. అదే అడిగేది. కాకపోతే సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్, డిషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు, అవి కొద్దిగా దాని వల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికా? అవును సార్, బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్, బంచి తీసేటప్పుడు సీక్లు పెట్టి తీస్తారు సార్. అది తీస్తున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్. వెన్ కంపేర్ విత్ కోకోనట్, కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్, అక్కడ ఈజీ వస్తుంది. ఏమైనా స్మూత్ చేయొచ్చునా? అదే సార్, మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి, దానివల్ల రెమ్మలు వెళ్తాయి. మీరు కట్ చేస్తున్నారు అని ఇంకొక క్రాప్ ఉంది సార్, పిప్పర్లు, అది రేట్ చేస్తున్నారు ఆయిల్ పామ్ లో, అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది. అది మన టూత్ పేస్ట్ మెడిసినల్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది. ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్, రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది. హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో R&D అది కూడా చేయండి. ఇమిడియట్ కోకో అండ్ అరెకానట్, రెండు కోకోనట్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్, కోకోనట్, అరెకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ నట్మేగ్ ఆల్సో, జాజికాయ వస్తుంది సార్, నియర్లీ 3 lakh. అరెకనట్ పైన బ్లాక్ పెప్పర్ సార్, బ్లాక్ పేపర్ సార్ మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికరా. అది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడు. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా, 4 క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తున్నారు సార్. ఈ జిల్లాకు సంబంధించి తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా, డీపర్ వాటర్ అంటున్నారు కదా, దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ శాండ్స్టోన్ అనేది ఎంత ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్, అది రాయి సెమీ సాలిడ్. అంత ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి వానికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ వర్క్ వచ్చిందా సార్, ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతున్నాయి. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 feet ఉంది సార్. మన ఎంత లోపల ఉంది, పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్ల గ్రౌండ్ వాటర్? ఇక్కడ 39 meters సార్. 39 meters సార్. 39 meters పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం అని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు 1000 అడుగులు 200 మీటర్ల నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్స్టోన్ కారణంగా డెల్టా ఏరియాలో హార్డ్ రాక్ ఏరియాలో యావరేజ్ తక్కువ ఉంది సార్. సార్ 3.59 2.89. కేవలం ఈ శాండ్స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/6 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలని మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు గత 10 ఏళ్ళు బట్టి అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి డికెట్ తీసే సార్. దోపచల్ల నల్ల జిల్లాకు రిప్రజెంటేటివ్ వెళ్ళాం రీజన్ టైం సార్. అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్.